నమస్తే జిల్లా వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి పోలవరం నియోజకవర్గాల ప్రజల స్థితిగతులు మార్చివేస్తాం. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ హామీ. జంగారెడ్డిగూడెం బాటా గంగానమ్మ లేఅవుట్ కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం. ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్ సజావుగా సాగుతుంది. టొబాకో బోర్డు రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య వెల్లడి. ఓటర్లను చైతన్యపరిచేందుకు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. తడికలపూడి ఎస్ఐ జయబాబు స్పష్టం. రాబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి పోలవరం నియోజకవర్గాల ప్రజల పరిస్థితులు మారుస్తామని ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో కూటమి పార్టీల కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్ కుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని కాపు కులస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పుట్టా మహేష్ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాక్షి తాను కూడా ఆర్థిక సహాయం ప్రకటించారని అన్నారు. నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు నుంచి నీరు బయటికి విడుదల చేస్తామని అన్నారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు ప్రతి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువస్తామని అన్నారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగా రోషన్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ మాట్లాడుతూ టీడీపీలోకి వలసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. దీనిని బట్టి చూస్తే రానున్న ఎన్నికలలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పారేపల్లి రామారావు, శీలం రామచంద్రరావు, కోన అప్పారావు, మోటేపల్లి బసవరాజు, విద్యు స్వామినాయుడు, కొక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అంటే ఇది సంకేతం ఏంటంటే పార్టీ గెలవబోతుంది అనేది సంకేతం. ఇవాళ అందరు కూడా టీడీపీ పార్టీతో ఈ ఎన్డీఏ కూటమితో ఉన్నారని అందరికీ తెలుపుకుంటూ పోలవరం ప్రాజెక్టు వచ్చే 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కడతామని అందరికీ తెలుపుతున్నాం. అలాగే R&R ప్యాకేజ్ వచ్చే 5 ఏళ్ళలో R&R ప్యాకేజ్ అందరికీ ఇస్తాం. అది కూడా నేను పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అడుగు మేము దానికి R&R ప్యాకేజ్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయినాక అలాగే వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ ఇల్లు కట్టించి వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేసినాకే డ్యామ్లో వాటర్ వదులుతామని అందరికీ తెలుపుతున్నాను. అది అయిపోయినాక చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే ఇవాళ ఏలూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే ఏలూరు కాన్స్టిట్యున్సీలో 2 జూట్ మిల్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ 2 జూట్ మిల్లు రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్లైనా కానివ్వండి, రోడ్లైనా కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సింది ఎంతైనా అవసరం ఉంది. అలాగే ఇవాళ ఈసారి మేము 3 టార్గెట్ల కింద నేను ముందుకు పోదామని అనుకుంటున్నాను. ఈ ఒక్కటి వచ్చి యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, అట్లీస్ట్ ఈసారి యువతకి చాలా వరకు ఎంతవరకు అంతవరకు ఉద్యోగాలు ఇచ్చేదానికి కార్యక్రమం చేయాలి. దానికి సంబంధించి 7-8 పరిశ్రమలు ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక పరిశ్రమ పెట్టి అక్కడ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇవాళ రైతులు ఉన్నారు. రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర ఉంటుంది. నేను రైతులకి గుండెల్లో పెట్టుకొని చూస్తామని వాళ్ళకి తెలుపుతున్నాను. మహిళలకు కూడా వాళ్ళ సొంత ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టగలిగితే వాళ్ళు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి వాళ్ళ పనులు కూడా చేసి పెడతాను వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఎలాంటి అవసరం ఉన్నా కూడా మా కార్యకర్తలకైనా కానివ్వండి, మా ఏలూరు ప్రజలకైనా కానివ్వండి, నేను ఇక్కడే అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని ఈసారి మీ అందరికీ చేసి పెట్టి అభివృద్ధి పాటలో మన ఏలూరుని నడిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ ఈసారి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈ రోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో కాపులతోటి ఆత్మీయ సమావేశం జరగడం ఇక్కడ అందరూ చూశారు. రాబోయే రోజుల్లో
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు సంక్షేమం కింద 15,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు బూరుగుపల్లి సూరిబాబు గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 200 మంది కుటుంబాలు చేరడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కూడా చేరికలు వందల్లో వేలల్లో ఉంటున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే గెలిపించిన ఖాయం, ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ గారిని కూడా గెలిపించిన ఖాయం అని అర్థమవుతా ఉంది. మనందరూ కూడా మే 13న 7:30కి ఈ యొక్క పోలింగ్ బూత్స్ కు వెళ్లి సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి నెంబర్ 3 ఈవీఎం మెషిన్ మీద నాకు, అలాగే నెంబర్ 4 ఈవీఎం మెషిన్ మీద పుట్ట మహేష్ యాదవ్ గారికి ఎంపీకి ఓటేసి 2 కూడా సైకిల్ గుర్తు కాబట్టి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాటా గంగానమ్మ లేఅవుట్ కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. పట్టణంలోని బాటా గంగానమ్మ లేఅవుట్ కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజు, పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావులు పాల్గొన్నారు. వీరికి మొగలినేడి శ్యామ్ ఆధ్వర్యంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రజలు వారి 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి కారుమూరి సునీల్ని ఎంపీగా, కంబం విజయరాజును ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమ్మబాటి విజయరాజు గారికి మీరు ఓటు వేయాలని, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న కారుమూరి సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నెగ్గించాలని మీ ముందుకు అభ్యర్థించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 2006-7 ఆ ప్రాంతంలో స్థలాలు సేకరించి జంగారం పట్టణవాసులు చాలా మందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 800 పైగా ఇల్లు, కాలనీలు కావాలని చెప్పి 1 సంవత్సరం పాటు శ్రమించి ఇక్కడ లేఅవుట్ కాలనీకి ఏర్పాటు చేయడం అయింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2024 వరకు కూడా మేము చేసిన కార్యక్రమాలు, గతంలో ఈ రోడ్లో ఏ వెహికల్స్ వెళ్ళలేకుండా ఉంటే మా దృష్టికి వస్తే గ్రావెల్ వేయించి, అలాగే రోడ్ రోడ్లు తీసుకొచ్చి ఫ్లాట్ చేయించి, చిప్స్ లారీలు తెప్పించి సిమెంట్ రోడ్డు వల్లే మేము చేసాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. అలాగే ఇటు డౌన్ అటు అప్ ఎక్కడికి పైకి నీళ్ళు వెళ్ళేవి కాదు. ఆ రోజున నీళ్లు వెళ్ళలేదని నా దృష్టికి వస్తే మరి సార్తో చెప్పి ప్రతి ఒక్కరికి వాల్స్ వేయించి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంట్లో నీళ్ళు వెళ్ళేలా చేసాం. అలాగే తుప్పలు పెరిగిపోయి పావులు తిరుగుతున్నాయి, రోడ్లన్నీ క్లీన్ గా లేవంటే ఆ రోజున తుప్పలన్నీ బాగు చేయించి, మెర్క్యూరీ లైట్స్ వేయించి, ట్యూబ్ లైట్లు వేయించి, అలాగే ట్యూబ్ లైట్ల తర్వాత ఎల్ఈడి లైట్లు వేయించి, ఏదైతే 3 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజున లైట్లు వేయించాం. ఆ రోజున 225 ఇళ్ళు అయితే ఈ రోజున 550 ఇళ్ళు. ఇన్ని కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ఇది చేసాం అని చెప్పుకోవడానికి మేము సిద్ధం. ఇవన్నీ చేయడానికి నేను సామాన్యమైన నాకు బలమైన నాయకుడు గురునాథం గారు ఉండబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను. ఈ ఏడాది వర్జనీయ పొగాకు మార్కెట్ సజావుగా సాగుతుందని, ధర ఆశాజనకంగా ఉందని పొగాకు బోర్డు రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జనీయ పొగాకు వేలం కేంద్రం 1 ఫ్లోర్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ఎం ఆదిశేషయ్య పాల్గొని రైతులతో మాట్లాడారు. అదేవిధంగా పొగాకు వేలం ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫ్లోర్ కమిటీ సమావేశంలో ఫ్లోర్ కమిటీతో పాటుగా క్రాఫ్ట్ కమిటీని కూడా నియమించడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది వర్జనీయ పొగాకు మార్కెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధర ఉందన్నారు. ప్రస్తుతం హైగ్రేడ్ కిలో ధర 331 రూపాయలు, లో గ్రేడ్ 235 రూపాయలుగా ఉందన్నారు. కావున రైతులు వారి బేళ్లను వేలానికి తీసుకుని రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆక్షనల్ సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్, సీనియర్ గ్రేడ్ ఆఫీసర్లు వై ప్రశాంత్, కె సుధీర్, సూపరింటెండెంట్ బి శ్రీహరి, రైతు సంఘాల నాయకులు కరాటం రెడ్డిబాబు, ఘంటసాల గాంధీ, సత్రం వెంకట్రావు, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్ కమిటీ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్స్ని రాబోయే పంట కాలానికి అంటే 24-25 పంట కాలానికి మనం రైతులకి ఎరువులు సప్లై చేసుకోవడానికి రైతులు ఈ ఫ్లోర్ కమిటీ మెంబర్ అనేది వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సో అది కూడాను అందరూ ఏకగ్రీవంగా ఆ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో మన యొక్క ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ఈ 5వ ప్లాట్ఫామ్లో ఇదే ప్రొసీజర్ ప్రకారం కాఫ్ కమిటీ మెంబర్స్ని ఎన్నుకొని తర్వాత ఒక కాఫ్ కమిటీని అనేది ఫామ్ చేస్తారు. వాళ్ళు ఈ యొక్క కంపెనీ ఎవరైతే ఫర్టిలైజర్ ఎరువులు సప్లై చేస్తారో ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి మనం వాళ్ళతోటి ఈ యొక్క రేట్లు అంటే ధరల యొక్క గురించి నెగోషియేషన్ జరిపి మనం రాబోయే కాలానికి
మనకి ఎరువుల కోసం అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం అన్నమాట. అది ఈ యొక్క పొగాకు మార్కెట్ అనేది చాలా సజావుగానే జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ కూడా ఆశాజనకంగా ఉందన్నమాట. ఎప్పుడు కూడాను ఇదివరకు ఇటువంటి మార్కెట్ మనకి రైతులకు లభించలేదు. కానీ ఈ సంవత్సరం అనేది ఈ యొక్క మార్కెట్ చాలా అందరూ రైతుల నుంచి ఆమోదయోగ్యంగా ఉంది. ప్రతి ఒక్క రైతు ఈ యొక్క మార్కెట్ బాగుందని చెప్పేసి ఆమోదయోగ్యంగా ఉంది. కాకపోతే కొంతమంది రైతులు ఇంకా మార్కెట్ కోసం ఇంకా పెరుగుద్దనే క్రమంలో కొంతమంది రైతులు బేళ్ళు అనేది మార్కెట్కి తేవడం లేదు. అది నాకు తెలిసి అది మంచి పద్ధతి కూడా కాదు. అది మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు కనుక తప్పకుండా రైతులు ప్రతి రౌండ్కి మిస్ అవ్వకుండా బేడ్లు పెట్టాలని చెప్పేసి మేము మా టొబాకో బోర్డు సిబ్బంది మేము కోరుకుంటాం. హైయెస్ట్ బిడ్ అనేది 331 రూపాయలు అనేది జరుగుతుంది. లోయెస్ట్ బిడ్ 230 రూపాయలు. అది లో గ్రేడ్ అంటే X5 P5 అటువంటి గ్రేడ్స్ కూడాను 230 రూపాయలు 35 రూపాయల ధర అనేది పలుకుతుంది. ఇవే గ్రేడ్లు గతంలో పోల్చుకుంటే మనకి దాదాపు 150-120 రూపాయలు ఉండే లో గ్రేడ్లు కూడా ఈరోజు మంచి బొగ్గులు లేనటువంటి గ్రేడ్లు కూడా ఇవాళ 235 రూపాయలకి మార్కెట్లు అనేది అమ్ముడుపోతున్నాయి. అలానే కొన్ని మీడియం గ్రేడ్స్ కూడా 300 పైన అంటే 320 నుంచి 335 కూడా ఆ మీడియం గ్రేడ్స్లో క్వాలిటీ ఉన్నటువంటి గ్రేడ్స్ 330 అవి కూడా 330 రూపాయలకి ఎక్కువ ఉంటున్నారు. ఓటర్లని చైతన్యపరిచేందుకు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమని తడికలపొడి ఎస్ఐ జయబాబు తెలిపారు. కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద ఓటర్లను చైతన్యపరిచేందుకు ముద్రించిన కరపత్రాల బ్రోచర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయబాబు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల సంగ్రామానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా పోలింగ్ స్టేషన్ కు వచ్చి ఓటు వేయడం కోసం పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, టీవీఎస్ రాజు, నీజాపరపు దుర్గా ప్రసాద్, సౌజిన్ సాయి, విఆర్ఓ బాబురావు, పోలీసు సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, వెంకన్నబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా చైతన్యపరిచే ఉద్దేశంతో మన సహాయ ఫౌండేషన్ టీం అంతా కూడా దాదాపుగా 500 బ్రోచర్స్ ఇంటింటికి సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చి దీని బాధ్యతగా ఫీల్ అయ్యి ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మే 13న మనకి పోలింగ్ డే ఉంది. ఆ రోజున ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఓటు హక్కు ఏదైతే ఉందో దాని బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకోవాలని మా పోలీసులందరూ కూడా ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది. సార్వత్రిక ఎన్నికలు చేయడానికి మన ఎన్నికల యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్ మేరకు ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు కానీ అధికార యంత్రాంగం కూడా ఈ పనిలో నిమగ్నమైంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవచ్చు. అంతేగాని ఒకవేళ ఓటు వేయకుండా ఉన్నట్లయితే ప్రలోభాలకు గురి చేసి ఓట్లు కొనుగోలు చేసిన వారు వాళ్ళే ఓటింగ్ కేంద్రాలకు తీసుకువెళ్ళి వాళ్ళు ఓట్లు వేయడం ద్వారా ప్రజాస్వామ్యం కూలిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఓటు విలువ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. రాబోయే ఎన్నికలలో తమ 2 ఓట్లను ఎస్సీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పలువురు నాయకులు తెలిపారు. పట్టణంలోని 5వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, వలవల తాతాజీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు చిత్రోజు తాతాజీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతుంటే కూటమి పార్టీల మేనిఫెస్టోపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెల్లగారపు జ్యోతి, నాయకులు మండవ లక్ష్మణరావు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, గురుజు ఉమామహేశ్వరి, కోసూరి కనక మహాలక్ష్మి, షేక్ యాకోబ్, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు. మేము 3 టీములుగా విడిపోయి ప్రచారం చేయడం జరుగుతుంది. అందులో ఒక టీం ఈ రోజు 5th వార్డులో ప్రచారం చేస్తున్నాము. ప్రచారానికి మంచి స్పందన వస్తుంది. కంపల్సరీ టీడీపీకి ఓటు వేస్తాము అని అందరూ చెప్పడం జరుగుతుంది. మా పథకాలు కానివ్వండి, అలాగే డెవలప్మెంట్ విషయంలో 2014 నుంచి 18 వరకు
మేము చేసిన డెవలప్మెంట్ కానివ్వండి అని వాళ్ళు ఎదురొచ్చి చెప్తున్నారు. మాకు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. 3 పార్టీలు సమన్వయంగా కలిసి నిర్ణయించిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారికి మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నవించుకునేదంటే మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని సొంగ రోషన్ కుమార్ గారు నిలబెట్టారు. ఆయన గుర్తు సైకిల్. ప్రతి ఒక్క జనసేన కార్యకర్త గాని జనసేన ఇది గాని అందరూ కూడా సైకిల్ గుర్తు మీద వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఎంపీ క్యాండిడేట్ అయిన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా ఆ సైకిల్ గుర్తు, ఆ 2 ఓట్లు బలమైన ఓట్లు మన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే ఆ సైకిల్ గుర్తు మీద వేసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఒక్క 4 రోజులు మీరు తీసుకున్న నిర్ణయమే 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందమ్మా. ఎవరికి ఓటేలో మీరు డెసిషన్ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా ఒక 4 రోజుల్లో మీ నిర్ణయాన్ని తెలియజేసే విధంగా మీరు అందరూ సమాయత్తం అవ్వాలని మనస్ఫూర్తిగా మా పార్టీల తరఫున కోరుకున్నాం. ఈ రోజు 5వ వార్డులో ప్రచారాన్ని ఉధృతం చేశాము. మనకి ఇంకా సమయం లేదు, 4 రోజులు మాత్రమే ఉంది. ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఓటు వేయటం అనేది నిర్లక్ష్యం వహించొద్దు. ప్రతి వ్యక్తి కూడా ఓటు అనే ఆయుధం చాలా విలువైనది. ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఓటును మనం యూటిలైజ్ చేయాలి, ఓటు వేయాలి. నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానిగాను, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగాను మనం చేసుకోవాలి. కాబట్టి ప్రజలందరికీ మరొక్కసారి పేరున విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఓటు వేయటం మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఖచ్చితంగా అర్బన్ ఓటింగ్ చాలా శాతం పెరగాలి. రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని అత్యధికమైన ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో. రాబోయే రోజుల్లో మరి మన రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. అభివృద్ధి చేయడం అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలరు. వారి అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ తెలుగుదేశానికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారికి జరిపిన అభిషేకాలు పూజలలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. వివిధ రకాలైన పోటీ పరీక్షల్లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి ఫలితాలలో మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. చదువులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి మానసిక స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ, నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించుటకు వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, నిర్మలా హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందిని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు 12వ తేదీన ఏర్పాట్లు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో ఏర్పాట్లను అంశాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షిస్తూ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. పిఏ సిస్టమ్, త్రాగునీరు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని దశల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్లోని వివిధ భాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడెక్కడ రెడీగా ఉంది అన్నది నోట్ చేసుకొని రెడీ చేసి పెడతాడు. హమాలీస్ వచ్చిన వెంటనే మనం తీసుకొని వెళ్తాడు. సో ఈచ్ కాన్స్టిట్యున్సీకి 2 డీటీ ఫర్ ఈవీఎం మూవ్మెంట్కి చేసుకోవాలి. తర్వాత నైట్ టైం కాబట్టి కంపల్సరీగా బ్లడ్ లైట్స్ కావాలి. అది కూడా వీళ్ళకే చెప్పేస్తాం, మీ దగ్గర కూల్ ఉంటాయి. విత్ పవర్ బ్యాకప్ అంటే ఎలక్ట్రిసిటీ మీద రిఫ్రెష్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. స్టాఫ్ అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ సెక్టర్ ఆఫీసర్స్కి, కౌంటర్లు ఎవరు ఉన్నారు మొత్తం రిఫ్రెష్మెంట్ టీమ్ అని చెప్పి ఒక టీం పెట్టుకోవాలా. ఇది కాకుండా అక్కడ మనం సెపరేట్గా ఫుడ్ కనుక్కున్నాం. ఆఫీసెస్కి విడిగా క్యాంటీన్లో పెట్టేస్తామని అనుకున్నాము. అది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. పార్కింగ్, హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలి. దాంట్లో ఒకరు అనౌన్స్ చేస్తే ఉండవచ్చు, ఆర్ ఏమైనా వాయిస్ రికార్డ్స్ ఉంటే వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తే ఉండవచ్చు. ఎంట్రన్స్లో ఒకటి ఉండాలా. పోర్టబుల్ పెట్టుకోవచ్చు, కానీ ఆ రోజుకి ఈ సౌండ్ చాలా 2 స్పీకర్గా పెట్టుకొని ఆ 2 స్పీకర్ సంబంధించిన ఒక మైక్ ఆ ఆర్ఓ దగ్గర లేకపోతే ఏఆర్ఓ దగ్గర ఉండాలి. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు కాన్స్టిట్యున్సీకి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. అన్ని కంబైన్ చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి ఎవరు ఏ మైక్లో మాట్లాడతారని ఇది లేకుండా 7 కాన్స్టిట్యున్సీకి సపరేట్గా ఒక్కొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. అంటే వాడు ఒక బాక్స్ పెట్టుకుంటాడు.
చాలా మంది ఉంటారు. బాక్స్ పెట్టుకుంటాడు, ఆ బాక్స్ క్యూ లైన్లో నిలబడండి అంటారు, ఫుడ్ అక్కడ ఎదురుగా ఉంది చెప్తారు. ఆ సెక్టర్ ఆఫీసర్ ఇలా పిఓ వచ్చారు, ఇంకా ఏ పిఓ రాలేదు అంటారు. టీడీపీలో చేరికలు చూస్తుంటే రాబోయే రోజుల్లో కూటమి గెలుపు ఖాయమని చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంకు చెందిన బురుగుపల్లి సూరిబాబు సుమారు 200 కుటుంబాలతో టీడీపీలో చేరారు. టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకి మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ ప్రజల్లో రోజు రోజుకి టీడీపీకి ఆదరణ పెరుగుతుందని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో సుమారు 15,000 మెజారిటీతో సొంగ రోషన్ కుమార్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 13వ తేదీన జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బూరుగుపల్లి సూరిబాబు గారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి దాదాపు 200 మంది కుటుంబాలు చేరడం జరిగింది. అంటే 500 మంది ఈ రోజున తెలుగుదేశం పార్టీలో బూరుగుపల్లి సూరిబాబు గారి అనుచరులు మరి చేరడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కూడా చేరికలు వందల్లో వేలల్లో ఉంటున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిపించిన ఖాయం, ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్ కుమార్ గారిని కూడా గెలిపించిన ఖాయం అని అర్థమవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఈరోజు మా ప్రాంతంలో అంటే 27 వాటి నుంచి సుమారుగా 300 మంది జాయిన్ అయ్యారు రావడం జరిగింది. గత వారం రోజులు మేము డేట్ అడిగాం, డేట్ ఏంటంటే సాధ్యం కాలేదు. కానీ వాటికి 500 మందితో జాయినింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రత్యేకించడం జరిగింది. కానీ సాధ్యం కాలేదు. కాబట్టి త్వరలో వార్డు స్థాయిలో మళ్ళీ కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈవేళ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా గెలుపు నల్లిర మీద నడకలా ఉంది. మ్యాక్సిమం ఏంటంటే 120 నుంచి 150 క్రాస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరిని చెప్పినప్పటికీ కూడా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కానీ వెళ్తున్నప్పుడు ప్రజలు వారికి వారు స్వచ్ఛందంగా పార్టీ వైపు రావడం చాలా ఎప్పుడు ఈ మధ్యకాలంలో మేము చూడలేదు. అలాంటి పరిస్థితి ఈరోజు కింద స్థాయిలో ప్రజలు ఆ రకంగా పార్టీ వెనకాల వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో శక్తివంతం లేకుండా ఈ టౌన్లోనే కాకుండా మండలంలో వివిధ విలేజ్లలో కూడా మాకున్నటువంటి పరిచయాల రీత్యా పెద్ద ఎత్తున ఇది ముందు అనేక సందర్భాల్లో నేను కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ రోషన్ గారి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో కూడా శక్తివంతం లేకుండా ఈ ఎన్నికల్లో పనిచేస్తాం. మ్యాక్సిమం ఏంటంటే ఈ జంగారెడ్డి మండలంలో మ్యాక్సిమం 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు తక్కువ అనుకుంటే మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా ఇంకా మరింత శక్తివంతం లేకుండా పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికలలో తనను గెలిపిస్తే ఎర్రకాలువ జలాశయంలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తానని చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసరావు జంగారెడ్డిగూడెం మండలంలోని ఏ పోలవరం, చల్లవారిగూడెం, తాడుబాయి, జొన్నవారిగూడెం, మంగిశెట్టివారిగూడెం, వేగవరం, కొప్పులవారిగూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో టీవీ రిమోట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి తనను చింతలపూడి శాసనసభ్యుడిగా గెలిపించాలని కోరారు. కొంగరగూడెం ప్రాజెక్టు జలాశయం వల్ల కోల్పోయినటువంటి భూములు కోల్పోయారు. ఆ భూములు లేకపోవడం వల్ల మీకు పనులు కూడా లేవు. ఇక్కడ పనులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. భూములు కోల్పోయినటువంటి రైతులతో కాకుండా భూమి లేని మీకు కూడా స్పెషల్ నిధుల ద్వారా మీకు లోన్లు తీసి మీ విషయాల్లో మేము చాలా ముందుకు తీసుకుపోతాం. మిమ్మల్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా మీరు రిమోట్ గుర్తుకు ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. అహరోన్ ఫాదర్ గురుపట్టాభిషేకం జరిగి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రూబీ జూబ్లీ సెలబ్రేషన్స్ మైకేల్ చర్చ్ వద్ద ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూ మాట కఠినంగా ఉన్న మనసు మాత్రం వెన్నతో సమానమని అహరోను ఫాదర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫాదర్ అహరోన్ మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఇదే రోజు వట్లూరులో గురు పట్టాభిషేకం పొందిన తాను నిర్మలగిరి కొండపై 90 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి చేశానని అన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ అహరోన్ ఫాదర్ కొన్ని సంవత్సరాల క్రితం నాకు నిర్మలగిరిలో ఉపాధి కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలా ఫాదర్, మోజెస్ ఫాదర్, మైకేల్ ఫాదర్, చైతన్య ఫాదర్ భక్తులు పాల్గొన్నారు. ప్రార్థించేలాగా వారికి నిత్య విశ్రాంతి కలిగేలాగా చేతులు జోడించండి. వారి గారికి మంచి సన్మానించవలసిన కోరుతున్నాను. మన దగ్గర జనరల్ ఫాదర్ గారు, మోజెస్ ఫాదర్ గారు, కౌన్సిలర్ ఫాదర్స్ అందరూ కూడా సన్మానిస్తున్నారు. గట్టి తప్పడం ఒకసారి గట్టిగా చెప్పండి. ఏ శుభ సందర్భంగా జయరాజు గారు యూక్రేనియన్ గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి అలాగే జోసఫ్ గారు కూడా కట్టిస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్. కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి బుధవారం ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మొహద్దీన్ తెలిపారు. ఈ నగదు వీరిశెట్టిగూడెంకు చెందిన కారులో వెళ్తున్న వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. నగదుకు సంబంధించిన తగు పత్రాలను చూపించినట్లయితే నగదుకు సంబంధించి వ్యక్తికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రమేష్, కె రామకృష్ణ, సూర్యారావు, షేక్ నాగూర్, ఎం నాగార్జున, వీడియోగ్రాఫర్లు వీరమల్ల మధు, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల ప్రజల స్థితిగతులు మార్చివేస్తాం. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ హామీ. జంగారెడ్డిగూడెం బాటా గంగానమ్మ లేఅవుట్ కాలనీని మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం. ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్ సజావుగా సాగుతుంది. టొబాకో బోర్డు రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్య వెల్లడి. ఓటర్లను చైతన్యపరిచేందుకు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకం. తడికలపూడి ఎస్ఐ జయబాబు స్పష్టం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.